ఇసుకకి కొత్త పాలసీని క్యాబినెట్ ఆమోదించింది. అయితే ఇప్పటికే దాన్ని దోచేసుకుంటున్నారు అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి ఆదేశాలు ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఎవరికైనా సరే ఖచ్చితంగా ఉచితంగా అంటే ఆ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెసు లేపోతే ఇతరత్రా సీవరేజ్ ఇదేదే అంతవరకే ఉండాలి తప్పించి అంతకు మించి అవ్వద్దు. వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఏలెత్తి చూపెట్టింది వాళ్ళ వాళ్ళు తిన్నారని. ఇప్పుడు మనం తింటే గనక అదే ముక్క జనంలోకి వెళ్తుంది. అందులో మనం మొదట్లోనే తొలినాళ్లలోనే చేశాం కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నటువంటి విషయాన్ని సూచించారు. ఇప్పుడు అక్కడ కాకపోతే అసలు పాయింట్ ఇక్కడ అసలు లాజిక్ ఒకటుంది. గవర్నమెంట్ ఉద్యోగి డబ్బులు వసూలు చేస్తాడా? లేపోతే కాంట్రాక్టర్ వసూలు చేస్తాడా? కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ తీసుకున్నాడా అది? అప్పుడు కాంట్రాక్టర్‌కి ఇచ్చినట్టది. కాంట్రాక్టర్ తవ్వడానికి అతనికి ఏ బేసిస్ మీద టెండర్‌ల బేసిస్